మనకు తెలియని చోటుకు మనం చేరుకోవాలంటే ముందుగా ఆ చోటును చేరుకున్న వాళ్ళ అనుభవాల్ని పంచుకుంటే చాలా ఈజీగా ఆ చోటును చేరుకుంటాం. అలానే మనకు ఏ ఎగ్జామినేషన్ అన్నా క్రాక్ చేయాలంటే మనకు దొరికే ఏకైక మార్గం ఏమిటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం. సో ఇందులో భాగంగా ఏపీడిఎస్సి 2025 ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏపీ టెట్లో అడిగినటువంటి ప్రశ్నలు మ్యాథ్స్కి సంబంధించిన అన్ని PYQs 14th అక్టోబర్కి సంబంధించినటువంటి ఆల్ క్వశ్చన్స్ ఒకే వీడియోలో పొందుపరచడం జరిగింది. ఇది మీకోసమే జరిగింది. ఇలాంటి సమాచారం మీ దాకా చేరాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే ఉంది. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడము, షేర్ చేయడము, లైక్ చేయడము. ఇలాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ దాకా చేర్చే బాధ్యత కూడా మీరే. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ద ఎక్స్ప్రెషన్ 4x² 5xy² + 1 ఈజ్ ఇది ట్రినామినల్. ఎందుకు అంటే ఇందులో 3 వేరు రకాలైనటువంటి పదాలు ఉన్నాయి. దీని స్థిర పదం అంటాము. ఇది xy² గుణకం కలిగినటువంటి పదము, x² కలిగినటువంటి పదము. సో మొత్తానికి 3 పదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని త్రిపది అని చెప్తారు. 983² - 17² a² - b² రూపంలో ఇది ఉంది కాబట్టి దీన్ని a + b × a - bగా మనము రాయొచ్చు. సో a + b × a - bగా రాస్తే సో ఏ ప్లేస్లో మనకు 983 బి ప్లేస్లో మనకు 70. సో 983 - 17 ఈ రెండింటిని కలిపితే 1000 అవుతుంది. తీసివేస్తే 966 అవుతుంది. మల్టిప్లికేషన్ చేస్తే 966 000. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి వస్తువుకు గల కనీస భ్రమణ సౌష్ఠవ పరిమాణము ద ఆర్డర్ ఆఫ్ రొటేషనల్ సిమెట్రీ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ అట్లీస్ట్. మరి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ వస్తువు తీసుకున్నా కానీ మనము వాటిని తిప్పినప్పుడు లేదా భ్రమణం చెందించినప్పుడు అదే వస్తువు సిమిలారిటీగా కలిపడేటువంటి లక్షణాన్ని మనము భ్రమణ సౌష్ఠవ పరిమాణం అంటారు. సో మనకు 360 డిగ్రీలో ఏ వస్తువునైనా మనం తిప్పితే అదే రకమైనటువంటి వస్తువే మనకు కనబడుతుంది కాబట్టి దీనికి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3లో ఉన్న 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. క్రింది వానిలో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి. నల్లబల్లకు రంగు వేయుటకు వైశాల్యము కనుగొనే భావనను వాడతాము. ఇది కరెక్ట్. పొలమునకు కంచె వేయుటకు చుట్టుకొలత అనే భావనను ఉపయోగిస్తారు. ఇది కూడా సరైందే. గది నేలకు టైల్స్ అంటించుటకు వైశాల్య భావనను వాడతాము. ఈ 3 ఆప్షన్లు కూడా కరెక్టే. స్తూపాకార పాత్ర నందు పట్టే నీటి పరిమాణం కొలుచుటకు సంపూర్ణతల వైశాల్యం అనే భావనను వాడుతాము. స్తూపాకార పాత్ర పరిమాణము మనం కనుక్కోవాలంటే సంపూర్ణతల వైశాల్యం కాదు, ఘన పరిమాణం కనుక్కోవాలి. సో ఘన పరిమాణం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇందులో తప్పు ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది తప్పు. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4. రాజు రీడ్ 30% ఆఫ్ ద సోషల్ బుక్ కంటైనింగ్ 250 pages, దెన్ ద నెంబర్ ఆఫ్ రిమైనింగ్ పేజెస్ టు బి రీడ్ ఆర్. సో టోటల్ పేజెస్ మనకు 250. 100% అనుకుంటే అందులో రాజు చదివింది 70%. సో ఇంకా చదవాల్సింది 70%. రాజు మొత్తం సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజీల సంఖ్య 100% 250గా ఈక్వల్ అయితే కనుక 70% ఎన్ని పేజీలకి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్లో ఇచ్చింది డినామినేటర్లో పుట్ చేస్తే 250 25 × 7 175. ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తిలో బియ్యం మరియు మినప్పప్పు అవసరం. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యము గ్రాములలో. సో బియ్యం పిండి కావాలంటే, ఇడ్లీ పిండి కావాలంటే మనకు బియ్యము
మినపప్పు రెండింటి కలయికనే మనము ఇడ్లీ పిండిగా చెప్తాము. ఈ రెండింటి కలయిక యొక్క నిష్పత్తి మనకిచ్చాడు. బియ్యం పిండి 2 భాగాలు 2 పార్ట్స్గా తీసుకుంటే మనకు మినపప్పు 1 పార్ట్గా తీసుకుంటాం. సో మొత్తం ఇడ్లీ పిండి అనేది 3 పార్ట్స్ వాల్యూ అవుతుంది. ఈ 3 పార్ట్స్ వాల్యూ మనకు 675 గ్రామ్ అయినప్పుడు మనకు బియ్యం పార్ట్స్ వాల్యూ అడుగుతున్నారు. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 2 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. 2/3 ఇంటూ 675. 3 1s 3 2s 3 2s 5s 225 ఇంటూ 5. సో ఆప్షన్ 3 450 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సబ్ట్రాక్ట్ 24 ఫ్రమ్ 3 times ఆఫ్ ఎ నెంబర్ వి గెట్ 66. దెన్ ద నెంబర్ ఈజ్ నెంబర్ ఎక్స్ అనుకుందాం. సో ఈ ఎక్స్కి 3 రెట్లు 3x అవుతుంది. 24ని తీసివేస్తే మనకు 66 వస్తుంది. కాబట్టి మరి ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే సో 3x అనేది పక్షాంతరం చేస్తే 66 + 24. సో 3x ఈజ్ ఈక్వల్ టు 90, x ఈజ్ ఈక్వల్ టు 30. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సత్యమైన ప్రవచనాన్ని గుర్తించండి. 2 క్రమభిన్నాల మొత్తం ఎల్లప్పుడూ క్రమభిన్నమే కాదు. 1/2 + 1/2ని మనం అడిషన్ చేస్తే 1 వస్తుంది. 1 అనేది క్రమభిన్నము కాదు. క్రమభిన్నం వాల్యూ ఎప్పటికీ 1 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అసత్యమైన ప్రవచనం. 2 క్రమభిన్నాల మొత్తము ఎల్లప్పుడూ అపక్రమ భిన్నమే. ఇది కూడా అసత్యము. 2 క్రమభిన్నాల లబ్ధము ఎల్లప్పుడూ క్రమభిన్నము. ఇది సత్యమైన ప్రవచనం. 2 క్రమభిన్నాల లబ్ధం ఎల్లప్పుడూ అపక్రమం. ఇది కూడా సత్యము కాదు. 2 క్రమభిన్నాలని మనం లబ్ధం చేస్తే దాని అర్థము 1 కంటే తక్కువ విలువ కలిగినటువంటి వాల్యూని 1 కంటే తక్కువ విలువ కలిగినటువంటి వాల్యూని రెండింటిని మనము లబ్ధము చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా 1 కంటే తక్కువ విలువ కలిగినటువంటి ఆన్సరే వస్తుంది. 1 కంటే ఎక్కువ ఆన్సర్ లబ్ధం చేసినప్పుడు రాదు. కాబట్టి ఆప్షన్ 4 అసత్యము అవుతుంది. సో ఆప్షన్ 3 గాలిపటం కర్ణాలు. గాలిపటము రాంబస్ 2 ఒకేవే అని అనుకుంటారు చాలామంది. కానీ గాలిపటానికి రాంబస్కి కొంచెం తేడా అనేది ఉంది. గాలిపటంలో మనకు అన్ని భుజాలు సమానంగా ఉండవు. కానీ ఈ కర్ణాలు అనేవి పరస్పరం లంబంగా ఉన్నా కానీ సమద్విఖండన చేసుకోవు. ఈ రెండింటి పొడవు సమానంగా ఉండదు. కానీ రాంబస్లో మనకు 4 భుజాలు సమానంగానే ఉంటాయి. దాంతోపాటుగా కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్విఖండన కూడా చేసుకుంటాయి. ఇది రాంబస్సు, ఇది గాలిపటం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 7 + 9 + 11 27. సో క్యూబ్ రూట్ ఆఫ్ 27 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. షాహిద్ ఒక వస్తువును 12% GSTతో కలిపి 784 రూపాయలకు కొనిన GST కలపక ముందు ఆ వస్తువు విలువ ఎంత? ప్రపంచంలో ఏ వస్తువు అయినా కానీ మనం 100%గా తీసుకుంటాం. దీనికి మనకు 12% GST కలిపారు. సో ఆ వస్తువు విలువ మనకు 112 పార్ట్స్ అవుతుంది. ఈ 112 పార్ట్స్ మనకు 784కి ఈక్వల్ ఇచ్చారు. సో మనకు ఏమడుగుతున్నాడు? GST కలపక ముందు అంటే ఈ 12 భాగాలు కలపక ముందు అంటే 100 భాగాల వాల్యూ ఎంతో అడుగుతున్నారు. మరి 100 భాగాలు కనుక్కోవాలంటే 100/112 ఇంటూ 784. సో ఇది 25 4s 28. ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా కానీ 100 పార్ట్స్ వాల్యూ ఉంటుంది. సో దీనికి GST 12 పార్ట్స్ కూడా కలిపారు. సో మొత్తంగా 112 పార్ట్స్ వాల్యూ మనకు 784 అయినప్పుడు GST కలపక ముందు అంటే 12 పార్ట్స్ కలపక ముందు 100 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మరి 100 పార్ట్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. కాబట్టి 100/112 ఇంటూ 784.
సో 25 4s are 25, 4 2s are 4 8s are 28. 7 4s are 7 1s are 7 1s are 7 2s are. So 28s are. So 25 into 28, 50 into 14. So 700 అనేది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The value of x square minus y plus 2 when x is equal to 1, y is equal to minus 1. Value of x square value x 1 అవుతుంది, minus of minus 1 plus 2. So minus minus plus 1 plus 2 that is equal to 4. Option 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ట్రయాంగిల్ ABC. సో ఈ ట్రయాంగిల్లో మనకు ఒక లంబం కూడా ఇచ్చారు, ఒక పర్పెండిక్యులర్ D వద్ద ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్లో మనకు BAD ఈ కోణం మనకు 50 డిగ్రీగా ఇవ్వడం జరిగింది. అలానే BAC, సో ఈ యాంగిల్ మనకు BAC అనే యాంగిల్ మనకు 80 డిగ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం 80 డిగ్రీ, ఇది 50 డిగ్రీ అయినప్పుడు ఈ మిగిలిన యాంగిల్ ADDAC ఈజ్ ఈక్వల్ టు మనకు 30 డిగ్రీ అవుతుంది. సో 80 మైనస్ 50 30 డిగ్రీ అవుతుంది. ఈ యాంగిల్ 30 డిగ్రీ, మరి ఈ యాంగిల్ ఏమో 90 డిగ్రీ. సో యాంగిల్ D 90 డిగ్రీ, మనకు కనుక్కోమంటున్నది యాంగిల్ C. సో మిగిలిన ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ 180 డిగ్రీ అవుతుంది. అందులో 120 ఆల్రెడీ మనకు ఈ 2 యాంగిల్స్లో సమ్ వచ్చింది. మరి 3వ యాంగిల్ మనకు 60 డిగ్రీ అవుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4,05,060 ఈ కింది వాక్యాన్ని అనుసరించి సరైన సంఖ్యను గుర్తించండి. 4,05,060 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. -10 11ల మధ్య పూర్ణ సంఖ్యల మొత్తం. సో దీన్ని సింపుల్గా మనకు ఒక చిన్న లాజిక్తో చేయొచ్చు. -10 -9 -8 -7. అదే పాజిటివ్ నెంబర్లో మనం తీసుకుంటే 11 10 9. ఈ నెగిటివ్ నెంబర్కి ఈ పాజిటివ్ నెంబర్కి అన్నిటికీ క్యాన్సిలైజేషన్ జరుగుతుంది. చివరికి మిగిలేది మనకు 11 మాత్రమే. 11 ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వేర్వేరు చీటీలపై -3 నుండి 5 వరకు పూర్ణ సంఖ్యలను రాసి ఒక డబ్బాలో బాగా కలిపారు. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినట్లయితే ధనేతర పూర్ణ సంఖ్య కావడానికి గల సంభావ్యత. సో మొత్తం ప్రాబబిలిటీస్ మనకు -3 -2 -1 0 5 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం ప్రాబబిలిటీస్ మనకు 9 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ధనేతర పూర్ణ సంఖ్యలు అంటున్నాడు. ధనేతర పూర్ణ సంఖ్యలు అంటే 1 2 3. సో 0 పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. ఈ 4ని కలిపితే మనకు 4 మనకు కావాల్సిన ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మొత్తం ప్రాబబిలిటీస్లో 4 మనకు అనుకూలించే ప్రయత్నాల సంఖ్య కాబట్టి మొత్తం ప్రయత్నాల సంఖ్య 9, అనుకూలించే ప్రయత్నాల సంఖ్య 4 కాబట్టి ఆప్షన్ 2 4/9 అనేది. ఒక వృత్తరేఖా చిత్రంలో పూర్తి వృత్తము ప్రాతినిధ్యం వహించున్నది. ఒక వృత్తరేఖా చిత్రంలో పూర్తి వృత్తము మనకు భాగాల విలువల మొత్తానికి ప్రాతినిధ్యము వహిస్తుంది. ఆప్షన్ 1. The value of -2024 -1కి సరి సంఖ్య
ఘాతంగా ఉంటే దాని విలువ ఎప్పుడు పాజిటివ్లో 1 అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్రమ షడ్భుజిలో ప్రతి అంతర కోణం విలువ. ఒక క్రమ షడ్భుజిలో అంతర కోణాల మొత్తానికి మనకు n-2 ఇంటూ 180 డిగ్రీ చేస్తే అంతర కోణాల మొత్తం విలువ వస్తుంది. మరి ప్రతి అంతర కోణం విలువ కనుక్కోవాలి కాబట్టి డివైడెడ్ బై n చేస్తే ప్రతి అంతర కోణం విలువ వస్తుంది. ఒక క్రమ షడ్భుజి అంటున్నారు కాబట్టి 6 భుజాలు ఉంటాయి. 6-2 ఇంటూ 180 డిగ్రీస్ బై 6. సో 4 ఇంటూ 180 డిగ్రీస్ బై 6. సో 3 120 డిగ్రీస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. భూముఖి ఫలకంలో 6 శీర్షాలు మరియు 12 అంచులు ఉంటే దాని ముఖాల సంఖ్య ఎంత? సో దీన్ని కనుక్కోవడానికి v-e+f = 2గా తీసుకుంటాం. ఇందులో మనకు ఫేసెస్ కనుక్కోవాలి. వర్టిసెస్ ఇచ్చారు. వర్టిసెస్ 6 మరియు అంచులు ఎడ్జెస్ 12. మనం కనుక్కోవాల్సింది ఫేసెస్ని 2 పెట్టినారు కాబట్టి. సో -6 = 2. 2 + 6 = f. ఇటువైపు వెళ్తే సింబల్ మారుతుంది. 8 ముఖాలు అనేవి ఉంటాయి. ఆప్షన్. చిన్న క్రమ బహుభుజి మనకు ఒక త్రిభుజం. మరి ఈ త్రిభుజంలో ప్రతి కోణము సమానంగా ఉండాలి కాబట్టి 60 డిగ్రీలతోనే అది క్రమభుజిగా మారుతుంది. సో ఆప్షన్ 2 ఒక క్రమభుజిలో సాధ్యమయ్యే అతి చిన్న అంతర కోణము 60 డిగ్రీలుగా ఉంటుంది. ఆప్షన్. ఒక సంవృత పటంచే ఆవరించబడిన ఉపరితల ప్రాంత పరిమాణంను వైశాల్యం అని చెప్తాము. పూర్తి చుట్టూతా ఉండే కొలతను చుట్టుకొలత అంటారు. పరిధి అనేది వృత్తానికి సంబంధించింది. ఘన పరిమాణము త్రిమితీయ వస్తువులకు సంబంధించిన భావన. అది సహజ సంఖ్యలలో అతిపెద్ద సంయుక్త సంఖ్య. ఆప్షన్ 4 10 అవుతుంది. సంయుక్త సంఖ్య అంటే వేటికైతే కారణాంకాలు 2 కంటే ఎక్కువగా ఉంటాయో అట్లాంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్య అంటాము. వేటి కారణాంకాలు అయితే 2 మాత్రమే ఉంటాయి మరియు ఆ కారణాంకాలు 1 మరియు అదే సంఖ్యగా ఉంటే అలాంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. సంయుక్త సంఖ్యల్లో పెద్ద సంయుక్త సంఖ్య మొదటి 10 సహజ సంఖ్యల్లో 10 కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దత్తాంశం యొక్క పౌనపుణ్యం అడుగుతున్నారు. పౌనపుణ్యం అంటే ఒక రాశి ఎన్నిసార్లు దాంట్లో పలుమార్లు ఎన్ని మార్లు అనేది రిపీటెడ్గా వచ్చిందో కనుక్కోవాలి. సో 2 ఒకసారి ఇంకొకసారి. సో 2 సార్లు వచ్చింది. 2 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ దాకా మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ.